అందరికీ కూడా నా నమస్కారం. మరి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజా సంక్షేమం కోసం మంచి మంచి పథకాలు పెట్టడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి బాలల కోసం మరి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో మరి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో భాగంగా మరి మంచి బుక్స్ కానివ్వండి, మరి నోట్ బుక్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, అనేక మరి మెటీరియల్ని అందించడమే కాకుండా మరి డొక్కా సీతమ్మ మరి మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా ఏర్పాటు చేసి మరి విద్యార్థులు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో పౌష్టికాహారం తింటే విద్యార్థులు మరి ఆరోగ్యవంతంగా ఉంటారని మరి ఈ పథకాలన్నీ కూడా ప్రతి పాఠశాలలోనూ కూడా మరి సన్నబియ్యాన్ని ఏర్పాటు చేసి మరి ఈ పిల్లలకు పౌష్టికాహారంగా ఉంటే విద్యార్థులకు చదువు బాగా మరి వంట పట్టి విద్యార్థులు బాగా చదువుకుని మంచి ప్రయోజకులయ్యి మరి మన దేశానికి మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడంగా ఉండాలని మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం వల్ల మరి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి నారా లోకేష్ గారికి ఇటువంటి ఘనత వాళ్ళకే దక్కుతుందని మరి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే పేద విద్యార్థులకు మరి పేద విద్యార్థులకు మరి తల్లి వందనం కార్యక్రమం మరి కూడా మరి ప్రతి కుటుంబంలోనూ కూడా మరి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయలు చొప్పున మరి ఈ తల్లికి వందనం కార్యక్రమంలో మరి భాగంగా మరి తల్లి ఖాతాలో వేయటం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి మీకోసమే అమలు చేస్తున్నారు కాబట్టి మీరు మధ్యాహ్న భోజనం పథకం మరి అమలు చేయటం జరిగింది. మరి పేద విద్యార్థులకు మరి ప్రతి పాఠశాలలోనూ కూడా మరి సన్నబియ్య కార్యక్రమాన్ని కూడా మరి మధ్యాహ్న భోజనం పథకంలో పెట్టి మరి పిల్లలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని ఉద్దేశంతో మరి ఈ పౌష్టికాహారం తింటే మరి పిల్లలకు చక్కటి మరి విద్య అందుతుందనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం వారు కూడా మరి ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర ద్వారా పాఠశాల విద్యార్థులకు అందజేసిన బుక్స్ బ్యాగ్స్ ఇవి నాణ్యతతో పాటుగా మరి ప్రతి బ్యాగ్ కూడా ప్రత్యేకమైన నెంబర్ని ఏర్పాటు చేసి దీన్ని రిజిస్టర్ చేయటం జరుగుతుంది. అలాగే బుక్స్ కోసం బ్యాగ్స్ విద్యార్థుల పాదాలు పాడవకుండా కందకుండా ఉండడం కోసమని చక్కటి షూలను వాటికి సరిపడే సాక్సులను అందజేయటం జరుగుతుంది. అలాగే నాణ్యతతో కూడినటువంటి పాఠ్యపుస్తకాలు వీటిలో టెక్స్ట్ బుక్స్ అలాగే దానికి సంబంధించినటువంటి వర్క్ బుక్స్ 1వ తరగతి విద్యార్థుల కోసం డిక్షనరీస్ ఇవ్వడం జరిగింది. మరి ప్రత్యేకత ఏమిటంటే లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ కోసం 2 రకాల పుస్తకాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. లాంగ్వేజెస్ అంటే తెలుగు ఇంగ్లీష్కి ఒక బుక్కు, ఈవీఎస్ మ్యాథ్స్కి ఒక బుక్ని ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులు నడుముకు పెట్టుకోవడం కోసం బెల్ట్లను ఇవ్వడం జరిగింది. మరి ఈ బెల్ట్లు కూడా మంచి నాణ్యతతో పాటు ప్రతి బెల్ట్కి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చి దాన్ని రిజిస్టర్లో నమోదు చేసే విధంగా
ప్రభుత్వం అందించడం జరిగింది.